వేసుకొస్తున్నారు. బండి లేకుండా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, అవి చెప్పడం. సైకిల్ మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆ విషయం చెప్పడం. నడిచి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఆ విషయం చెప్పడం. బళ్ళు ఉన్నాయి, చూడు కావాలంటే. బళ్ళు ఎన్ని ఉన్నాయి? ఓ 10 ఉంటాయి. ఆ 10 వీడు చేరాలి, స్టైల్. నేను బండి కొన్నాం అని తల్లిదండ్రులు కొనలేము, మనకు డబ్బులు లేవరా అంటే ఏదో చేసి కొనాలి, వాడికి లెక్క తెలియదు. ఇప్పుడు నీకు బండి ఎందుకురా అంటాడు. మనకు డబ్బు ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే డబ్బు ఉంటే ఉండొచ్చు, డబ్బు ఉంటే అన్నీ కొనాలా ఏంటి? నీకు ఇప్పుడు బండి ఎందుకురా 10వ తరగతికి సైకిల్ వేసి వెళ్ళొచ్చు కదా అంటే నేను కుదరదు అంటాడు. వెంటనే తండ్రి కాదన్నా తల్లి సమర్థిస్తుంది. ఫోన్లే కొనొచ్చుగా, మనం ఎన్నింటికి తగలపెట్టట్లేదు. వెంటనే భర్తకి భార్యకి గొడవ ఇక్కడ. ఇప్పుడు సమర్థింపు. ఒకవేళ తండ్రి కానీ తల్లి కానీ ఖచ్చితంగా నిలబడి నేను కొన్నాను అనుకో, వెంటనే కుర్రాడు ఏమంటాడు తెలుసా, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా, లేకపోతే ఏదో చేసుకుంటా. బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్. వెంటనే తల్లి తండ్రి రాజీ పడిపోతారు. ముందు తల్లి రాజీ పడిపోతుంది. వాడు ప్రాణం తీసుకుంటారంటున్నాడు. ఒక్కగానొక్క కొడుకు, ఏమైపోతాం మనం? బండి కొంటే ఏమైంది ఇప్పుడు? ₹1,00,000 ఇంతిన. రూపాయల దృష్టితో ఆలోచిస్తారండి. రూపాయల సమస్య కదమ్మా, వాడు చెడిపోతాడు ఖచ్చితంగా. 10వ తరగతి అంటే 14 years, 14 ఏళ్ళ వాళ్ళకి బండి ఎలా ఇస్తారు మీరు? లైసెన్స్ రావాలి కదా. 18 ఏళ్ళు దాటితే కానీ లైసెన్స్ రాదు కదా. 14 ఏళ్ళ వాళ్ళకి బండి ఎలా ఇస్తారు? 15 ఏళ్ల కుర్రాళ్ళు, 16 ఏళ్ల కుర్రాళ్ళు రింగ్ రోడ్లో 16 లక్షల బండి వేసుకుని వెళ్ళి 120-130 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు. తల్లిదండ్రులు గర్భశోకంతో ఉన్నారు. ఈవేళ హైదరాబాదులో ప్రముఖులు, సినీ నటులు, పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు తట్టుకోలేని శోకంతో ఉన్నారు. వాడికి నిండా 15 ఏళ్ళు లేవు. వాడు బండి అని పేచి పెట్టి కొనిపించుకున్నాడు. కొనిపించుకున్నవాడు తిన్నగా ఉండగా రింగ్ రోడ్లో వెళ్ళాడు. అక్కడ కొంచెం ఖాళీగా ఉంటుంది. 100 స్పీడ్ కాదు, 150 స్పీడ్ పెట్టాడు. ఆ కుర్రాడికి ఏం తెలుస్తున్నాడు ఆ వయసులో బాధ్యతలు? పెద్దవాళ్ళకి 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి బాధ్యతలు తెలియక 120 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు. చూస్తున్నాం టీవీల్లో. మరి పిల్లలకి ఏం తెలుస్తుందండి? అంచేత విద్య ద్వారా ముందు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, నాకు 10వ తరగతికి బండి అవసరమా? ఇంటర్మీడియట్కి బండి అవసరమా? కాలేజీ ఎవరికి హై స్కూల్ కానీ కాలేజీ కానీ 1-2 కిలోమీటర్లు మించి దూరంలో లేవండి. ఉంటే బస్సు ఉంటుందండి వెళ్ళడానికి, బస్సు ఎక్కి వెళ్ళొచ్చు. కానీ నేను జమీందార్ కొడుకుని, నేను సినిమా యాక్టర్ కొడుకుని, నేను క్రికెట్ స్టార్ కొడుకుని, నేను గరికపాటి నరసింహారావు గారు అబ్బాయిని, నేను ఎలా పెడతాను సైకిల్ మీద? నేను ఇంకా అదృష్టవంతుడు నా విషయంలో. మా పిల్లలకి డిగ్రీ దాటే వరకు సైకిలే, ఏం మొహమాటం లేదు. ఒకరిద్దరు కొనమని పేచి అన్నయ్య పెట్టిన కొన్నాను చెప్పాను. నేను చాలా మొహమాటం లాగా నేను కొన్నాం. నీకు ఇష్టమైతే లేదా మానయ్య, నేను కొన్నాం. డబ్బు సమస్య కాదు, నేను కొన్నా అంతే. కాసేపు గుంజుకున్నారు, పేచి పెట్టారు, అన్నం మానేశారు, నేను మానేశా. 2 రోజులు వాడు తిన్నాడు, నేను తిన్నాను, అయిపోయింది. కానీ ఇలా ధైర్యంగా ఉండగలిగే లక్షణం చాలామందికి తల్లిదండ్రులకు లేదు. ఇవాళ వాడు అన్నం మానేశాడు, ఒక్కగానొక్క బిడ్డ అని అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ బళ్ళు కొంటున్నారు శుభ్రంగా. ఆ పైన మనకి మన ప్రాణాలు తినడానికి స్మార్ట్ ఫోన్ ఒకటి వచ్చింది. ఇవి 7వ తరగతిలోనే ఇస్తున్నారు శుభ్రంగా. దానికి పాపం విద్యార్థులు మీరంతా ఏం చెప్తారు? చాలా గొప్పవాళ్ళు, మీకు ఉపాయాలు బాగా తెలుసు. అమ్మ వాళ్ళు అప్లయన్సెస్ ఉంటాయి, వాళ్ళు ఫీచర్స్ ఉంటాయి, వాళ్ళు హోంవర్క్ అందులోనే. అమ్మ ఫోన్ లేకుండా చదువు ఉండదు ఇవాళ అని చెప్పేస్తాం మనం అంతే. కానీ స్మార్ట్ ఫోన్ లేకుండా కూడా చదువుకోవచ్చు, ఫోన్తో పనేం లేదు. ఇందులో స్మార్ట్ ఫోన్ వాడని వాళ్ళు చేయొద్దండి నిజాయితీగా. వాడని వాళ్ళు, వాడుతున్న వాళ్ళు కాదు, వాడని వాళ్ళు. మీరే ఒక్కసారి చూసుకోండమ్మా, ఇంతమందిలో స్మార్ట్ ఫోన్ వాడని వాళ్ళు గట్టిగా లెక్క పెడితే 20 మంది లేరు. దించండి సార్. మీరు కూడా నిజాన్ని చెప్పారు, సంతోషం, మీకు నమస్కారం. అవసరమా అండి? మీరు ఆలోచించండి. 10వ తరగతి లోపు ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళకి స్మార్ట్ ఫోన్ అవసరమా అండి? అవి ఉన్నాక మీరేం చేస్తున్నారో మీ మనస్సుని మీరే ఆలోచించుకోండి. నేను ఎవరిని లేపి ప్రశ్నించను నేను, కానీ మీరే ఆలోచించుకోండి. క్లాసులో ఉండగా పాఠం చెబుతుంటే పాఠం ఎప్పుడైనా విసుగొస్తే మన కింద నుంచి దీన్ని తీసి నొక్కామా లేదా? ఐ పేడ, ఆవు పేడ, గేదె పేడ అన్ని పెట్టి. ఖచ్చితంగానండి బుర్ర ఇది. ఈ బుర్ర ఈ వయస్సులో ఎలా ఉంటుంది అంటే, చెయ్యొచ్చా చెయ్యకూడదా అనేది అనవసరం. చేద్దామంటే చేసేయి అంతే. చేద్దామంటే చేసేయి, ఇంకా ఆలోచిస్తావేటి అని అనిపిస్తుంది ఖచ్చితంగా. దాని నుంచి మనం తప్పుకోవాలంటే శ్రీనాథుడు చెబుతాడు కాశీఖండంలో ఉదాహరణ. నీ జీవితం విద్య నీకు ఉపయోగపడేలా చేసుకోవాలని కాళిదాసు చెప్పాడు కదా. నీ జీవితంలో సమస్యలను ఎదుర్కోవడానికి, నీ తెలివితేటలు పెరగడానికి, నీకు సమాజం పట్ల ప్రేమ భక్తి కలగడానికి, నీ జీవితం పట్ల నీకు బాధ్యత కలగడానికి నీ చదువు ఉపయోగపడినప్పుడు దేనికి చదువు అంతా. నువ్వు 10వ తరగతి చదివితే 100వ తరగతి చదివితే ఎవరికి కావాలి ఇక్కడ? కానీ దానికి అడ్డొస్తున్నది ఏమిటంటే, ఈ వయస్సులో వాడుతున్న ఈ స్మార్ట్ ఫోన్లు, బళ్ళు, ఇవన్నీ సెల్ ఫోన్లు, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మన రకరకాల పిచ్చి కాలక్షేపాల పాలు చేస్తున్నాయి. పిచ్చి కాలక్షేపాలు
ఎందుకంటే అందులో ఏదో ఉంటుంది, చూడబుద్ధి అవుతుంది. వాట్సాప్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, ట్విట్టర్ ఉంటుంది, 100 రకాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు న్యూస్ వచ్చేస్తూ ఉంటుంది. నొక్కుతావు ఖచ్చితంగా. నేను నొక్కాననుకో, నా వయస్సు 60, ఇంకా నాకేం పెద్ద ఆలోచనలు వ్యాపకాలు వీటి మీద ఏం దృష్టి ఉండదు. ఎందుకంటే మంచో చెడ్డో అన్నీ అనుభవించాంగా. మేమేం గొప్పవాళ్ళం మంచివాళ్ళం అని చెప్పట్లేదంటే మేము తప్పులు చేసాం, కానీ అయిపోయినాయి, అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మాకు వయస్సు ధాతువులు క్షీణిస్తూ ఉంటే నీరసం వస్తుంటే ఇంకెలా ఉంటుందంటే దేవుడో ఆ దేవుడు ఎవడో కనపడితే బాగుండు, ఏమిటో ఆత్మజ్ఞానం అంటారు, అదంటారు ఇదంటారు, ఆధ్యాత్మికం చెప్పేవాళ్ళు చెబుతున్నారు, మాకేం దొరకట్లేదు అని కొంచెం ప్రయత్నం చేస్తాం. మా వయస్సున్నా కూడా వ్యధవేషాలు వేసేవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ కర్మ వాళ్ళది, నేను చెప్పను ఆ విషయం ఉంటుంది. కానీ నీ వయస్సులో సహజంగా దృష్టి ఎలా ఉంటుంది అంటే, ఒక అందమైన అమ్మాయి కనపడితే నువ్వు అది మానేసి గౌతమ బుద్ధుడి జీవిత చరిత్ర చదువుతూ కూర్చోవు. సాధ్యం కాదు, అది సాధ్యం కాదు, నీ వయస్సుకు సాధ్యం కాదు. ఇది పైగా నీకు చెప్పే ఉదాహరణ కూడా ఎలా ఉంది, ఆమె ముఖము చంద్రబింబం వలె ఉండెను అంటే వెంటనే నీకు మనసులో తోచేది ఏమిటి, మన క్లాసులో ఎవరి ముఖం చంద్రబింబంలా ఉంది చూడే, సెల్ఫీ దిగుదాం అంతే. పైగా ఎవరైనా అమ్మాయి ముఖం చంద్రబింబం అంత అందంగా లేకపోతే మొహం చూడు ఎలాగుందో గొట్టంలాగా, మళ్ళీ ఆక్షేపణ. అందంగా ఉంటే ఫోటో దిగుతాడు, అందంగా లేకపోతే ఆక్షేపిస్తాడు. అంటే అందంగా లేని మనుషులందరూ చచ్చిపోవాలంటే నాకు అర్థం కాదు. ఆ చంద్రబింబంలాగా అందంగా లేని అమ్మాయిలు అబ్బాయిలు చచ్చిపోవాలా? అందరూ అందంగా ఉంటారా? పైగా అందం అనేది ఏమన్నా మనం ప్రయత్నిస్తే వస్తుందా? నాకు ఇప్పుడు నెత్తి మీద జుట్టు కావాలమ్మా, ఏం చేస్తే వస్తుందో మీరు చెప్పండి. ఐఎమ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ దట్. నేను కవిని చూసి అసూయపడను, నేను కవిని. నేను పండితులను చూసి అసూయపడను, నాకు పాండిత్యం ఉంది. నేను కోటీశ్వరుని చూసి అసూయపడను, నేను ఐశ్వర్యవంతుడు. నేనేం పేదవాడిని కాదు, నేను 10 మందికి దానం చేసే పరిస్థితిలో ఉన్నా, నేనేం పేదరికంలో లేను. నేను ఇంకొకళ్ళ అందాన్ని చూసి కూడా నేను అసూయపడను. నేను అందంగా ఉంటానని మా ఆవిడ చెప్పింది సార్, ఇంకెవరు చెప్పక్కర్లేదు. ఇంకెవరైనా చెబితే ప్రమాదం, ఆవిడ చెప్పకపోతే ప్రమాదం, నాకు చెప్పేసింది, గొడవలేదు. కానీ నెత్తి నిండా జుట్టు ఉన్నవాడిని చూసి నేను కుళ్ళిపోతాను. మీకేం తెలుసు? నాకు లేదు, జుట్టు లేదు, బట్టతల అయిపోయింది, 10 ఏళ్ల క్రితం పోయింది, ఉంటే బాగుండు అనుకుంటానండి. ఎవరికి లేని దాని గురించి వాడు ఏడుస్తాడండి, మీకేం తెలుసు? నాకు ఉంది బాధ. కానీ ఈవేళ నేను 300 అష్టావధానాలు చేశాను, 10 శతావధానాలు చేశాను, సహస్రావధానం చేశాను. 20 రోజుల్లో ఇలా 1000 మంది విద్యార్థులు కాదండి, విద్వాంసులు కూర్చొని తెలుగులో సంస్కృతంలో రకరకాల ప్రశ్నలు వేస్తే వాళ్ళకి 20 రోజుల్లో 1000 పద్యాలు చెప్పి చివరి 21వ రోజున ఉదయం నుంచి రాత్రిలోగా 1000 పద్యాలు ఏకధాటిగా అప్పగించాను. దాన్నే సహస్రావధానం అంటారు. ఇంత ప్రయత్నం చేశాం. కానీ నేను సరస్వతీదేవి ఇంత చేశాను కదా అని ఆవిడ సంతోషించి, నీలా చేసిన వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద ఎవరో లేరురా, నువ్వు ఉన్నావు, ఇన్ని పద్యాలు అప్పగించావు, సరస్వతీదేవి పరువు నిలబెట్టావయ్యా అని సరస్వతీదేవి కనపడితే నేనేం అడుగుతానో తెలుసా? నెత్తి మీద జుట్టు లేదమ్మా జుట్టి అని. నీకు నా బాధ నాది. అప్పుడు సరస్వతీదేవి ఏమిటో వెర్రాడు, జుట్టు కోసం ఏడుస్తున్నాడు, ఇంత పాండిత్యం ఉండి కూడా. పోన్లే వాడు అడిగాడు కదా ఇద్దాం అని జుట్టు ఇచ్చి నా ఉపన్యాస శక్తి, నా ప్రవచన శక్తి, నా పద్యాల శక్తి మొత్తం పీకేసింది అనుకోండి. నా బతుకు ఏంటండి? నన్ను జుట్టు ఉంది కదా అని ఎవడన్నా పిలుస్తాడా? జుట్టు ఉన్నవాడు చాలామంది ఉన్నారు లోకంలో, అందరినీ పిలిచి మాట్లాడమంటారా? నాకు మాట్లాడడానికి వీలు కాదండి అయినా బతిమాలుతారా? వీళ్ళు ఎందుకు బతిమాలుతున్నారండి? మన వాక్కు గురించి కదా, వాక్శక్తి గురించి కదా, జుట్టు గురించి కాదు కదా. అంచేత లోపాలు వెతుక్కోవడం మొదలు పెడితే మనలో కూడా మనకు చాలా దొరుకుతాయి, ఇతరుల్లో ఇంకా ఎక్కువ దొరుకుతాయి. ఈ ఆలోచన మానేయాలంటే ముందు ఆ స్మార్ట్ ఫోన్ వాడకాన్ని మానేయాలి, లేదా తీసి పారేయాలి, తగ్గించాలి. కనీసం చదువుకునే కుర్రాడికి స్మార్ట్ ఫోన్ దేనికండి? అందులోకి వెళ్ళిన తర్వాత రకరకాల ఇలా టచ్ ఫోన్, ఊరికి టచ్ నొక్కో 3 లోకాలు వచ్చేసాయి అక్కడికి, మొత్తం ఇక్కడ అమెరికా కూడా వచ్చేసింది అని చూపించే. ఈ అన్నావు, ఇంకోటికి చూపించావు. నువ్వు ఊరుకోవు కదా, పక్కవాడికి చూపిస్తావు, వాడిని జడగొట్టావు. నువ్వు చెడిపోవడం కదా, వాడిని జడగొట్టావు. కాస్త క్లాసు నుంచి బయటకు వదిలిపెట్టారు, ఇంకంతే. 1కి లేదు, 2కి లేదు, లఘుశంక లేదు, ఏమీ లేదు. మళ్ళీ చూసుకో, మళ్ళీ జేబులోంచి తీ, మళ్ళీ నొక్కో. భాగవతంలో ప్రహ్లాదుడు ఓ పద్యం చెబుతాడు. శ్రీ మహావిష్ణువు భక్తి చాలా గొప్పదని, కమలక్షునర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ సురరక్షకుని చూచు చూడ్కులు శేషసాయికి మొక్కు శరము. భగవద్భక్తి ఎంత గొప్పదంటే, శ్రీ మహావిష్ణువుని అర్చించే చేతులు, ఆయన గురించి మాట్లాడే నాలుక, ఆయన దర్శించే కళ్ళు, ఆయనకి నమస్కారం చేసే శిరస్సు అని చెబుతాడు. ఇవాళ అలా లేదండి పరిస్థితి. కంప్యూటర్ స్పృశించు కరములు, సెల్ ఫోనులో వాగు జిహ్వ. కంప్యూటర్ స్పృశించు కరములు, సెల్ ఫోనులో వాగు జిహ్వ. వాట్సాప్ చూచడి వాల్గంటి వెంటనే లైక్ కొట్టు వేలు. వాట్సాప్ చూచడి వాల్గంటి వెంటనే లైక్ కొట్టు వేలు. ట్విట్టరులో పెట్టి తిట్టు.
ట్విట్టరులో పెట్టి తిట్టు తిట్టే తిట్టు ఫేసుబుక్ అయిపోవు ఫేసబుక్కు ఫేసుబుక్ అయిపోవు ఫేసబుక్కు ట్విట్టరులో పెట్టి తిట్టు తిట్టే తిట్టు ఫేసుబుక్ అయిపోవు ఫేసు వీడియో చాటింగు విద్యార్థి స్మార్ట్ ఫోన్ చెప్పడి చదువు వీడియో చాటింగు విద్యార్థి స్మార్ట్ ఫోన్ చెప్పడి చదువు 6 సెమ్ములున్నవాడెపో ఆధునికుడు 6 ఫోన్లున్నవాడెపో ఆధునికుడు అప్పులెగగొట్టువాడెపో గొప్పవాడు 6 ఫోన్లున్నవాడెపో ఆధునికుడు అప్పులెగగొట్టువాడెపో గొప్పవాడు ఇవి ఎరుంగనివాడెపో చవటయనగా నాగరికమన సర్వమ్ము నాశమగుటే. నాగరికత పేరు మీద మొత్తం నాశనం చేసుకుంటున్నాం మనం. కానీ ఇవి ఏవీ లేని కాలంలోనే పిల్లలు ఎలా చెడిపోతాడో శ్రీనాథుడు చెప్పాడు. ఆయన 15వ శతాబ్దపు కవి శ్రీనాథుడు. అంటే మీరు పాఠాల్లో కూడా ఎక్కడైనా వినుంటారు. కవి సార్వభౌమ శ్రీనాథుడు. కాశీఖండం, భీమఖండం, హరవిలాసం, శివరాత్రి మహాత్మ్యం, శృంగార నైషధం లాంటి అద్భుతమైన కావ్యాలు రాసిన మహాకవి. ఆ కాలంలో ఫోన్లు లేవు కదా, కనీసం ల్యాండ్ ఫోన్ కూడా లేదు కదా, టీవీ లేదు, రేడియో కూడా లేదమ్మా. 15వ శతాబ్దంలో ఏముంటాయి? 2 ఎడ్ల బళ్ళు, 1 ఎద్దు బళ్ళు. ఆ రోజుల్లోనే పిల్లలు చెడిపోయారు. గుణనిధి అని ఒకడు ఉంటాడు. అందులో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. తండ్రి వేద పండితుడు, రాజాస్థానంలో పండితుడు. కానీ ఆయన రాజాస్థానం వ్యవహారాల్లో పడి కొడుకును పట్టించుకోవడం మానేశాడు. ఇప్పుడు కూడా చాలామంది తల్లిదండ్రులు అంతే, రాజకీయాల్లో ఉంటారు, మహిళా సంఘాల్లో ఉంటారు. ఇప్పుడు ఏమీ లేకపోయినా మొత్తం స్మార్ట్ ఫోన్లో ఉంటున్నారు. వాళ్ళు కూడా అమ్మకో ఫోను, నాన్నకో ఫోను, ఎవరు గొడవల్లో వాళ్ళు. పిల్లల్ని పట్టించుకునే స్థితి లేదండి ఇప్పుడు వేళ. అందుకని వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు అనకుండా వీళ్ళకో ఫోన్ కోరు బారేశారు గొడవ లేకుండా. నీ ఫోన్ నువ్వు ఉండు, నా ఫోన్ నేను ఉంటా. అంటే తల్లి పిల్లతో మాట్లాడాలంటే ఐ వాంట్ టు టాక్ విత్ యూ అని మెసేజ్ పెట్టాలి. ఆర్ యూ ఫ్రీ అంటుంది. ఎదురుగా పిలిచి మాట్లాడడానికి ఐఎమ్ బిజీ మమ్మీ, వై ఆర్ యూ క్యాంట్ యూ పుట్ ఏ మెసేజ్ అంతే. అంటే మెసేజ్ పెట్టి అనుమతి తీసుకుని మాట్లాడాలి. ఇలా ఉన్నాయి మానవ సంబంధాలు. మా కాలంలోనే ఇలా ఉంటే రేపు మీకు పెళ్ళిళ్ళై పిల్లలు కాక మీ పిల్లలతో మీకు ఎలా ఉంటాయో ఆలోచించండి. ఈ భయంకరమైన శిక్ష అప్పుడు పడితే అప్పుడు అర్థమవుతుంది. ఇదేమి సమాజం, ఇదేం మానవత్వం, ఇదేం కుటుంబం. తల్లి పిల్లలు మాట్లాడుకోరు, తండ్రి కొడుకు మాట్లాడుకోరు. ఏమిటి ఈ ఫోన్లు పట్టు కూర్చోవడం ఏంటి ఎక్కడ పడితే అక్కడ, ఏం జరుగుతుందో లేకుండా. ఇవేవీ లేని రోజుల్లోనే పిల్లలు ఈ వయస్సులో సరిగ్గా మీరు 10వ తరగతి ఇంటర్మీడియట్ అంటే ఇక్కడ 14 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వయస్సు లోపు ఉంటారు అంతే కదండి సుమారుగా. అంతకు మించి ఉండే అవకాశాలు లేవు. 14 నుంచి 16 పోనీ 17 మహా అయితే. ఈ వయస్సు ఎలాంటిదంటే మనం జాగ్రత్తగా ఉండాల్సిన వయస్సు ఇది. అవినయ నిధానమగుని నవయౌవన శైశవమున నడిమి వయస్సునన్ కవిసిన వ్యసనోద్రేకంబు అవగాఢము దీని మానుమయ్య కుమార అనే గుణనిధికి తల్లి ఉపదేశం చేస్తుంది. వాడు పండితుల ఇంట్లో పుట్టి చదువుకోకుండా పేకాట ఆడి ఆ పేకాట కోసం అప్పులు చేసి బాకీలు పడి దానికి డబ్బు లేక ఇంట్లో వస్తువులు పట్టుకెళ్ళి తాకట్టు పెట్టేస్తాడు. చివరికి చెంబులు గ్లాసులు కూడా మరి ఏం లేవు ఇంట్లో, ఏం చేస్తాం అని పెట్టేశాడు. ఈ తల్లి ఏం చేసింది, పిల్లాడి మీద ప్రేమతోటి భర్తకి చెప్పకుండా దాచిపెట్టింది. అవన్నీ కొట్టేస్తాడని, ఆయన కోపిష్టి కొట్టేస్తాడేమో అని ఆయనకి చెప్పేసి ఉంటే బాగుండేది. చెప్పలేదు, దాచిపెట్టింది. ఆ దాచిపెట్టి ఒకరోజు కొడుకును కూర్చోబెట్టి ఆవిడ ఉపదేశం చేస్తూ, నాయనా చెడిపోతున్నావురా, దెబ్బతింటావు, మీ నాన్నకి చెబితే నన్ను కూడా శిక్షిస్తారా, ఇద్దరిని ఇంట్లోంచి గెంటేస్తారా, నువ్వు నీ కొడుకును పాడు చేసావంటారా, నన్ను పుత్ర ప్రేమతో చెబుతున్నాను నాయన, కాస్త నా మాట విను అంటే, ఏమిటమ్మా వినేది అన్నాడు. అప్పుడు చెబుతోంది ఆ తల్లి, అవినయ నిధానమగుని నవయౌవన శైశవమున నడి మీ వయస్సునని. మీ వయస్సు గమనించండి, 10వ తరగతే కదా, అంటే 14 కదండి వయస్సు. 14 కంప్లీటెడ్. వయస్సు ఎప్పుడు ఎలా చెప్పాలి అంటే నడుస్తున్న వయస్సు చెప్పకూడదండి, కంప్లీట్ అయిన వయస్సు చెప్పాలి. నీకు ఎంత వయస్సు అంటే 14, 10వ తరగతి వాళ్ళు చెప్పాల్సింది అంతే. ఇంటర్మీడియట్ వాళ్ళు 15, ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు 16, అంటే 16 కంప్లీటెడ్, 15 కంప్లీటెడ్. నా వయస్సు ఎంత అంటే 60 కంప్లీటెడ్. మొన్న సెప్టెంబర్ 10వ తారీఖుతో నా కంప్లీట్ అయింది అంతే చెప్పాలి.
61 నడుస్తుంది అంటే ఎవరికి ఇది ఎంతకాలం నడుస్తుంది, ఇంకో నెలలో పుట్టినరోజు రావచ్చు, అది సమస్య కాదు. ఎప్పుడు వయస్సు పూర్తయిన సంవత్సరాల్లో చెప్పాలి. మీకు పరీక్షల్లో ఎక్కడైనా మీ వయస్సు ఎంతో పేర్కొనండి అంటే 14 సంవత్సరాల 3 నెలలు 6 నెలలు అని చెప్పకూడదు. 14 అంటే చాలు, అంతే, కంప్లీట్ అయింది చెప్పు. రేపు నీ పుట్టినరోజు అన్నా కూడా ఇవాళ నీ వయస్సు 14, రేపటి నుంచి 15, అది వేరే విషయం. రేపు పుట్టినరోజు అయినా సరే దగ్గరికి వచ్చింది కదా అని చెప్పకూడదు, ఈవేళ 14 అంతే. రేపు పుట్టినరోజు వచ్చింది కూడా రేపటి నుంచి 15. సరిగ్గా ఈ టీనేజ్ 14 కదండి, అంతకుముందే 13, 12 కూడా కాదు, 13, 14, 15, 16, 17, 18, 19 అని టీన్లే. దీనే టీనేజ్ అంటారు. మన తెలుగులో దీన్ని నవయౌవన శైశవం అంటారు. శైశవం అంటే శిశు దశ, చిన్నపిల్లాడు, ఉయ్యాల్లో పిల్లాడు, ఆడుకునే పిల్లాడు, పాకే పిల్లాడు, కాస్త అడుగులు నేర్చిన పిల్లాడు. వాళ్ళకి ఇబ్బంది లేదండి, వాళ్ళు తల్లిదండ్రులకు భయపడతారు. అనగానే అప్పటికే లాగు తడిసిపోయి ఉంటుంది, వాడికి వింటాడు. కానీ మీ వయస్సు ఎలాంటిది అంటే 14 ఏళ్ళు వయస్సు వచ్చిన తర్వాత అదుపులో పెట్టడం చాలా కష్టం. అందుకే నిర్వాహకులు మీతోనే సభ పెట్టారు, మళ్ళీ తల్లిదండ్రులతో పెట్టలేదు. నేను వాళ్ళకి ఏం చెప్పినా ఉపయోగం లేదు. ఈ వయస్సులో 14 నుంచి 17 వరకు అదుపులో పెట్టచ్చు పెట్టకూడదు అనే కంగారులో ఉంటుంది పరిస్థితి. కొన్ని వింటారు, కొన్ని వినరు. అడోలసెంట్ ఏజ్ అంటారు ఇంగ్లీష్లో కూడా దీన్ని. తెలుగులో దీన్ని నవయౌవన శైశవం అన్నారు. అంటే శిశువు అంటే శిశువు కాదు, యువకుడు అంటే యువకుడు కాదు, ఏది కాదు, రెండు కాదు. మీరు యువకులు అంటే కాదండి, 20 ఏళ్ళు దాటితేనే యువకులమ్మ. 16 ఏళ్ళకి 17 ఏళ్ళకి యువకులు అనడానికి వీల్లేదు. 20 ఏళ్ళు దాటితేనే యువకులు, 20 ఏళ్ల లోపు. అలాగని చిన్నపిల్లలు అనడానికి వీల్లేదండి. మీకు 14-15 ఏళ్ళు దాటాయి, చిన్నపిల్లలు ఎలా అవుతారు? ఏదో ప్రాథమిక పాఠశాలలో ఉంటే చిన్నపిల్లలు, మీరు చిన్నపిల్లలు కాదు, యువకులు కాదు. ఈ మధ్య వయస్సుని ఏమంటారు అంటే నవయౌవన శైశవమున నడిమి వయస్సునన్. దాది శ్రీనాథుడు యొక్క ప్రయోగం. దీన్ని నవయౌవన శైశవం అంటే బాల్యం వదలలేదు, యవ్వనం ఇంకా రాలేదు, అది విషయం అన్నమాట. బాల్యం వదలలేదు, యవ్వనం ఇంకా రాలేదు. మనం ఓ తరగతి 9వ తరగతి పూర్తి చేసామండి, 10వ తరగతి క్లాసులు ఇంకా మొదలవ్వలేదు, మీరు వెళ్ళలేదు. ఇంటి దగ్గర వేసవకాలం సెలవులకు ఉన్నారు. మీరు ఏం చదువుతున్నారంటే ఏం చెప్తారు? మనం 9 అని చెప్పమండి, చాలా తెలివైన వాళ్ళం. 10th అంటాం, ఒకటి ముందే చెబుతాం. 9th చదివి. ఇందాక వయస్సుకి ఏం చెప్పాను నిబంధన, ఏది పూర్తయిందో అది కదా. అంటే నువ్వు 9 పూర్తయ్యాక వేసవకాలం సెలవుల్లో ఏం చదివావంటే 9th చెప్పాలి, 10th చెప్పకూడదు. కానీ మనకి సరదా, ఒకటి ముందు చెప్పుకోవడం సరదా. అందుకని 10th, వీలైతే ఇంటర్మీడియట్ కూడా అంటాం, తర్వాత చదువుతాం కదా అంటాం. తర్వాత చదువుతావా? సహజంగా అలా అంటామండి ఖచ్చితంగా. అదే ఏదైనా 10వ తరగతి ఫెయిల్ అయిన వాడిని మీరు అడగండి, ఏమయ్యా నువ్వేం చదువుతున్నావు అంటే 10th అంటాడు, చెప్పడం. ఫెయిల్ అయ్యాడు కదా, తప్పాడు. 10th అంటాడు, చెప్పబడ నాన్న చెప్పాలి, తప్పాడు, తప్పావు కదా అంటే నిన్ను చెప్పమని రేటు అంటాడు. తప్పినవాడు చెప్పడండి. పైగా ఏమంటాడు, చెప్పవలసి వస్తే ఏమంటాడు తెలుసా? 10thలో ఓ సబ్జెక్ట్ ఉండిపోయింది అంటే, ఉండిపోవడం ఏంటి? నువ్వు ఉంచితే ఉండిపోయిందా, అది ఉండిపోయిందా? గొప్ప స్టైల్గా చెప్తారండి చెప్పడం. అది ఉండిపోయింది అంటే ఈయన మహావేగంతో పరిగెడుతూ ఉంటే ఈయన వేగాన్ని అందుకోలేక వెనకాల ఉండిపోయింది, అది మ్యాథ్స్. అదే ఉండిపోవడం ఏంటి? నేను లెక్కల్లో ఫెయిల్ అయ్యా, నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యా అని చెప్పనండి. మనకే ఒక అంతఃకరమైన అహంకారం ఏంటంటే, అంతర్గతంగా ఓటమిని ఒప్పుకోం. మనం ఓటమిని ఒప్పుకోం. గెలుపు అయితే మాత్రం ఇంకా పొందకుండానే చెప్పేస్తాం. ఇంకా 10thలోకి వెళ్ళకుండానే 10th అంటాం. ఒకవేళ 10th ఫెయిల్ అయితే మాత్రం అది ఉండిపోయింది అంటే దానికి ఇష్టం లేక ఉండిపోయిందా? ఇంకా మీకంటే తెలివైన వాడు ఉన్నాడు ఒకడు, వాడు 10th క్లాస్ 5 సార్లు ఫెయిల్ అయ్యాడు, 5 సార్లు. అడిగి చదువుతున్నాడు మళ్ళీ అత్తమాన. అదే ఇంకా మళ్ళీ సెప్టెంబర్ మార్చి రాస్తున్నాడు పరీక్షలు అలాగా. కానీ మనిషి మాత్రం బాగా పొడుగ్గా అయ్యాడు. మనిషి ఎదుగుతాడు కదా. ఓసారి అందరూ అడుగుతూ ఉంటే ఏం చదువుతున్నా అంటే వాడికి అవమానంగా ఉంది చెప్పుకోవడం, అంతే కదా. అబద్ధం ఆడకూడదు, మరి ఏదో చెప్పాలి కదా అని ఓ పథకం వేసాడు. తెలివితేటలు ఉన్నాయి. ఏం చెప్పాడు తెలుసు? ఎవరో అడిగట్టే, నువ్వేం చదువుతున్నావు అంటే ఎంఏ అన్నట్టు. ఎంఏ ఏంటి? 10th క్లాస్ ఫెయిల్ అయిన వాడు ఎంఏ అలా అంటాడా అనేసాడు. ఎంఏ అన్నాడు. వాడు అవతల వాడు ఏమనుకున్నాడు, పొరుగురు వాడు నిజమే అనుకున్నాడు. ఎంఏనా వెళ్ళేవాడు సంతోషాన్ని వెళ్ళిపోయాడు. పక్క ఫ్రెండ్ ఉంటాడు కదా, వాడు ఏంట్రా నువ్వు 10th ఫెయిల్ అయ్యో ఎంఏ అంటావేటి అంటే, వాడు అన్నాడు ఎంఏ అంటే ఏంటన్నాడు. ఎంఏ అంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. అది కాదు, మన దృష్టిలో ఎంఏ అంటే మళ్ళీ అదే. తెలుగులో చెప్పకూడదా? మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అంటావేటి? మా తణుకు భాష ఇలాగే ఉంటుంది. ఇది పాగోజీ ఇంతే, మళ్ళీ అదే. అది వాడు ఉద్దేశం అండి. అందుకని ఎంఏ అంటే మళ్ళీ అదే అంటే అదే 10th. ఎన్నేళ్ళైనా అదే. అంటే 10th క్లాస్ తప్పిన వాడు ఎంఏ అని చెప్పుకోవచ్చు.
మన జీవితంలో మన వ్యక్తిగత జీవితంలో మనం తెలియకుండానే చేస్తున్న పొరపాటు ఏమిటి అంటే, ఏదైనా గెలుపు ఉంటే దాన్ని ముందే అందేసుకుంటాం. మనం ఓటమి ఏదైనా ఉంటే పక్కకి తప్పించేస్తాం. కానీ నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. 300 అష్టావధానాలు, 10 శతావధానాలు, సహస్రావధానం చేసి ఇవాళ ప్రపంచంలో 18 దేశాలు ఒక్కోటి 10 సార్లు తిరిగేశాను నేను. కానీ ఇంత ప్రతిభ కలిగిన వ్యక్తిని నేను 10th క్లాస్ ఓసారి తప్పాను, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. రెండోసారి నేను పాస్ అయ్యాను.